మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అసలు హిందీయే మాట్లాడడం రాదు, హిందీ మాట్లాడడం అంటే భయపడే వాళ్ళందరి కోసం ఈజీగా మాట్లాడడం ఎలాగా, సో అది కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసామండి స్పోకెన్ హిందీ క్లాసెస్. సో ఈ స్పోకెన్ హిందీ క్లాసెస్లో ఫస్ట్ మోటివ్ ఏంటి అంటే హిందీ రాని వాళ్ళకంటే బేసిక్ నాలెడ్జ్. అసలు హిందీ అర్థమవుతుంది ఎదుటి వాళ్ళు మాట్లాడేది, బట్ వాళ్ళకి మనం ఆన్సర్స్ చేయలేము. బట్ హిందీ వచ్చు కానీ మాట్లాడడానికి రాదు అనుకునే వాళ్ళందరి కోసం ఈ వీడియో యూజ్ అవుతుందండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఫస్ట్ పార్ట్లో మనం తీసుకొచ్చింది ఏంటి అంటే సమ్ వర్డ్స్, అంటే స్టార్టింగ్ వర్డ్స్. ఎవరితోనైనా మనం సంబోధించేటప్పుడైనా లేదంటే వాళ్ళు చెప్పిన దాంట్లో వాళ్ళు చెప్తున్న వర్డ్స్ గురించి ముందు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇవన్నీ వచ్చినట్టయితే నెక్స్ట్ కంటిన్యూగా సెంటెన్సెస్ అన్నీ వస్తూ ఉంటాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై, మైనే అంటే నేను, నేను వెళ్తున్నాను అంటాం కదండి. మే జా రహా హూ. మే అంటే ఏంటి అంటే నేను, అంటే మీ గురించి మీరు, అంటే మన గురించి మనం చెప్పుకునేటప్పుడు నేను. ముజే నాకు, ఐ వాంట్ అంటాం కదా, ఐ వాంట్ పెన్సిల్, ఐ వాంట్ వాటర్. అండ్ నెక్స్ట్ అలాగే తెలుగులో నాకు అది కావాలి, నాకు ఇది ఇవ్వండి, లేదా పక్కింటికి వెళ్ళి ఉప్పు పప్పు అడుగుతాం కదండి, నాకు ఉప్పు ఇవ్వండి పప్పు ఇవ్వండి అని, అలా అనమాట. ముజే చాహియే, అలా అనమాట. నెక్స్ట్ ఆప్, ఆప్ లోగ్ మీరు, మీరు మీ గురించి చెప్పేటప్పుడు ఏంటి అంటే ఆప్, ఆప్ లోగ్ మీ అందరూ, ఆప్ లోగ్ జా రహా హై మీరు వెళ్తున్నారా. నెక్స్ట్ తుమ్ నువ్వు, ఈ వర్డ్ని యూజ్ చేయకపోవడం చాలా మంచిది. అంటే ఒక రెస్పెక్ట్ లేకుండా అంటే నువ్వు అని సంబోధిస్తాం కదా, అంటే మనకన్నా చిన్న వాళ్ళని ఓకే యూజ్ చేయొచ్చు, బట్ రెస్పెక్ట్ఫుల్గా వాడేటప్పుడు మాత్రం ఈ వర్డ్ని యూజ్ చేయకూడదు. బట్ మీకు తెలియాలి కాబట్టి నేను ఇక్కడ రైట్ చేశాను. నెక్స్ట్ తుమ్కో నీకు, నీకు హిందీ వచ్చా, తుమ్కో హిందీ ఆతా హై, నీకు హిందీ వచ్చా, హిందీ వస్తుందా అని అడుగుతాం కదా, అలా అనమాట. తుమ్కో ఇది కూడా వాడకుండా ఉండడానికి చూసుకోండి. నెక్స్ట్ మేరే లియే నా కోసం, నా కోసం ఏం తీసుకొచ్చారు అంటారు కదా ఇంటికి వచ్చినప్పుడు, అలా మేరే లియే క్యా లేకాయా, ఏం తీసుకొచ్చారు మేరే లియే. నెక్స్ట్ తుమ్హారే లియే నీ కోసం, ఇది నీ కోసం అంటాం కదా, తుమ్హారే లియే. ఓకే, నెక్స్ట్ ఆప్కే లియే మీ కోసం. సో ఈ వర్డ్ ప్లేస్లో మ్యాక్సిమం ఈ వర్డ్ని వాడడానికి యూజ్ చేయండి. ఓకే, ఈ వర్డ్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఆప్కే లియే మీ కోసం. నెక్స్ట్ మేరీ ఇది నాది, ఇది నాది అంటాం కదా, సో మేరీ ఏ మేరీ మేరీ. నెక్స్ట్ మేరే సాత్ నాతోటి, అంటే నాతోటి నాతో మార్కెట్కి వస్తావా, మేరే సాత్ మార్కెట్ ఆవుగి. ఓకే, నెక్స్ట్ ముజ్సే నా వల్ల, ముజ్సే నా వల్ల, నా వల్ల ఏదైనా మిస్టేక్ అయిందా, నా వల్ల ఏమైనా మిస్టేక్ ఉందా అంటే ముజ్సే కుछ గల్తీ హువా, అలా అడగడం అనమాట. నెక్స్ట్ యహ్ ఇది, ఇక్కడ చూడండి యహో ఏ, ఎక్కువగా యహ అనేది చాలా తక్కువ వాడతాం మనం, ఏ అనేది వాడేస్తూ ఉంటాం ఎక్కువగా. యహో ఏ అంటే ఇది, ఈ అని వాడతాం ఈ. ఓకే, వాహ్ అది, యహ ఇది, వాహ్ అది. నెక్స్ట్ ఆప్సే మీ వల్ల, లేదా మీతో, నాకు మీతోటి పని ఉంది, ఆప్సే కుచ్ కామ్ హే మీతోటి వర్క్ ఉంది. ఆప్సే ఏ హో జాయేగా, ఆప్సే హో జాయేగా అంటే మీ వల్ల అవ్వచ్చు, మీ వల్ల అవుతుంది, అంటే మీ వల్ల అని చెప్పేటప్పుడు ఆప్సే. నెక్స్ట్ హమ్ మేము, మేమందరమే ట్రిప్కి వెళ్తున్నాం, హమ్ ట్రిప్ జా రహా హూ లేదా హమ్ ట్రిప్ జా రహా హై. ఓకే, సెంటెన్స్ ఎలా అయినా యూజ్ చేయండి, ఇందులో మిస్టేక్స్ అన్నీ కూడా ఫస్ట్ వాడేయండి అంతే. సెంటెన్స్లో ఆ వర్డ్ని యూజ్ చేస్తూ ఒక సెంటెన్స్ చెప్తూ ఉండండి. నెక్స్ట్ హమారా మాది, హమారా ఇది మాది, నాది మాది, నాది అంటే సింగులర్, మాది అంటే ప్లూరల్. నెక్స్ట్ హమ్కో మాకు, మాకు కావాలి ఇది, హమ్కో లేదా హమ్కో చాహియే, హమారాకో దేదో. ఓకే, ఇలా వచ్చినప్పుడు ఈ వర్డ్ని యూజ్ చేస్తామండి. నెక్స్ట్ ఇలా మనకి యూజ్ చేయడం వరకు చెప్పాను ఇప్పుడు మీకు, అంటే నేను, నాకు, మీరు, ఐ మీన్ ముజే, ఆప్, అప్నా, ఆప్కే లియే, మేరీ, ఆప్కో, మేరే సాత్, ముజ్సే, ఇలా మనకి సింగిల్గా వర్డ్స్ చెప్పాను కదండి. అవన్నీ ఓకే. ఎవరైనా హిందీలో మనకి ఇప్పుడు ఇది మీదా అని అడుగుతారు, అవును అంటాం మనం తెలుగులో, అంతే కదండి. ఇది మీది లేదా మీదేనా అని అడిగేటప్పుడు ఏం చెప్తాం మనం, అవునండి అంటాం, లేదా ఇంగ్లీష్లో అయితే ఎస్ సింపుల్గా.
బట్ హిందీలో ఏముంది అంటే సింపుల్గా హా, హాంజీ. హాంజీ అనేది ఏంటి అంటే మనకి ఒక రెస్పెక్టెడ్ వర్డ్ అనమాట. అంటే అవునండి మాదే అని చెప్పడం. లేదు హా సింపుల్గా హా అవును. నెక్స్ట్ కాదు, నహి కాదు, లేదు. మీ దగ్గర ఏదైనా ఉందా అని అడిగారు అనుకోండి, ఆప్కా పాస్ పెన్ హే లేదా ఆప్కా పాస్ ఫోన్ హే, నహి నహి లేదు. నెక్స్ట్ హాంజీ అంటే ఏంటంటే అవునండి, ఇది చెప్పాను కదా మీకు. నెక్స్ట్ ఆవో, సారీ నాట్ ఆవో, జావో. జావో వెళ్ళు, ఆవో రా. జావో అంటే వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు అంటాం కదండి. యాసే జావో, యాసే జావో అంటే ఇక్కడి నుంచి వెళ్ళు. యహా పర్ ఆవో, ఇక్కడికి రా. యహా ఆ జావ్ లేదా యహా ఆవ్. నెక్స్ట్ అదే మనం రెస్పెక్టెడ్గా చెప్పాలనుకోండి, ఆజియే లేదా ఆయియే. ఆజియే, ఆయియే రండి. నెక్స్ట్ నేను ఇప్పుడు సింపుల్గా ఎంత హిందీ తెలుసుకొని మీ పేరేంటో తెలియకపోతే ఎలా చెప్పండి. సో అలాంటప్పుడు తెలియాలి కదా. నామ్, ఆప్కా నామ్ క్యా హై. ఇక్కడ ఉన్నదాన్ని యూజ్ చేస్తాం చూడండి, ఆప్ నామ్. ఆప్కా నామ్ క్యా హై, ఆప్కా నామ్ క్యా హై. ఈ వర్డ్ మనకి ఈ సెంటెన్స్ చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంటుంది. బట్ నామ్ అనేది ఏంటి అంటే ఒక నేమ్. నెక్స్ట్ ఏదైనా మనం కృతజ్ఞతగా చెప్పేటప్పుడు థ్యాంక్స్ అంటాం కదండి సింపుల్గా. సో దాన్ని మనం హిందీలో ధన్యవాద్. హిందీలో ఏమంటాం మనం దాన్ని, ధన్యవాద్, ధన్యవాదములు. సో ఇలా మీకు ఇవి స్టార్టింగ్లో చిన్న చిన్న వర్డ్స్ చెప్పానండి, ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చనింగ్ వర్డ్స్ చెప్తాను. క్వశ్చనింగ్ వర్డ్స్ తర్వాత ఒక వర్డ్కి వర్డ్ కలపడం ఎలా 1 by 1 క్లాస్లో మీకు చెప్తానండి. ఇలా మీరు ఓన్లీ ఇవి వినేసి లేదా ఒక్కసారి చూసి వదిలేయడం కాదు, ఎక్కడైనా ఒక బుక్లో రైట్ చేసుకొని దీన్ని రీడ్ చేస్తూ ఉండండి. వాటి యొక్క మీనింగ్స్ కూడా తెలుసుకుంటే మనకి హిందీ మాట్లాడడం అనేది చాలా ఈజీ అండి. నవ్వేడేస్లో హిందీ టాకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఈ స్టేట్ దాటి ఎక్కడికి అన్కేస్ ఈ స్టేట్లోనే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఒక బ్యాంక్స్ అని యూనివర్సిటీస్కి అయినా వెళ్ళేటప్పుడు మనకి చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే అక్కడ అన్నీ ఒకేలా మన తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళే ఉండాలని ఏమి గ్యారంటీ లేదు కదండి. సో అదర్ స్టేట్స్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళు వచ్చి ఉండొచ్చు, ఇన్ కేస్ వాళ్ళకి రాకపోవచ్చు. సో వాళ్ళతో మనకి కమ్యూనికేట్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇంగ్లీషు ఓకే, హిందీ ఏంటి అంటే ఇంకా ఈజీగా మనం కమ్యూనికేట్ చేయగలం. ఇంగ్లీష్ కన్నా హిందీ చాలా ఈజీ అండి మాట్లాడడం అనేది, నేర్చుకోవడం. సో చాలా ఈజీగా ఉంటుంది. సో మీకోసం నేను నేర్పడానికి ఈజీగా ట్రిక్స్ చెప్పడానికి రెడీగా ఉన్నానండి. సో ఓకే, ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందని పక్కన పెట్టేయడం కాదు, దీన్ని మీరు ట్రై చేస్తూ ఉండండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీకు క్వశ్చనింగ్ వర్డ్స్తో స్టార్ట్ చేసుకుందాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.